ఫ్రెండ్స్ మొత్తానికైతే మాత్రం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గీతాంజలి హస్బెండ్ బాధ్యత ఉన్నాడు కదా, అతనైతే మాత్రం మామూలుగా కన్విన్స్ చేయడు గీతాంజలిని. ఎందుకనంటే ఇక్కడ ఈయన ఏమంటాడంటే, అయ్యో అత్తయ్య గారు, మీకన్నా ఎక్కువ గీతాంజలికి ఏది కాదండి. మా ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్ళతో పాటే అంజలి కూడా ఉంటుంది. దానిలో వచ్చిన అడ్డంకి ఏంటి చెప్పండి? మిమ్మల్ని అస్సలు అంటే అస్సలు వదులుకోదండి మా గీతాంజలి. మా గీతాంజలి మనసు వెన్నండి అంటూ గీతాంజలికి ఫేవర్ చేస్తూనే అంజలికి ఎంట్రీని కల్పిస్తాడనమాట వీళ్ళ మావయ్య. నిజం చెప్పాలంటే వాళ్ళ మావయ్య ఊహించే ట్విస్ట్ ఇస్తాడు. అయితే ఎంతసేపటికి గీతాంజలి మాట్లాడకపోయేటప్పటికి వీళ్ళ అమ్మగారు కూడా చాలా ప్రయత్నించారు. నువ్వు ఓకే అంటేనే వస్తాం, లేకపోతే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆవిడ అనడం అయితే జరిగింది. అయితే ఇక ఆవిడ ఖచ్చితంగానే చెప్పారు. ఇక భర్త కూడా చాలా సపోర్ట్ చేసేసరికి ఇక ఏమంటుందంటే, సరే నేను వెళ్ళి హారతి పళ్ళని తీసుకొస్తాను, లోపలికి రండి అనగానే ఇక అంజలి సూపర్ సూపర్ హ్యాపీ అయిపోతుంది అనమాట. ఎంతలా హ్యాపీ అవుతుందంటే అంతలా హ్యాపీ అవుతుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఇస్తే తను ఏదో ఒకటి నిరూపించుకుంటుంది కదా. ఇక వాళ్ళ అమ్మమ్మకి తను హ్యాపీనెస్ చెప్తుంది. ఇక మనీష్ అందరు హ్యాపీ అన్నమాట. వాళ్ళ అమ్మకి తనే హారతిచ్చి దిష్టి తీసి లోపలికి పిలుస్తుంది. అయితే వాళ్ళ అమ్మని అలా మనస్ఫూర్తిగా చూసుకుని చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట. ఎందుకనంటే వాళ్ళ అమ్మని చూసుకుంటే చాలానే అనుకుంటూ ఉంటుంది కదా, అది విషయం. అయితే ఇక అందరూ కలిసి హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక వాళ్ళ అమ్మ విషయంలో అంజలి సూపర్ హ్యాపీ అయిపోతుంది అనమాట. వాళ్ళ అమ్మని అప్పటి వరకు అసలు తన తల్లి ఎవరో కూడా తనకు తెలియదు. అలాంటిది మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా. అయితే ఇక ఇంటికి రాగానే అది పెద్ద మహారాజా ప్యాలెస్ లో ఉండేసరికి ఇక చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తను వాళ్ళ అమ్మమ్మ గారి రూమ్ లోనే ఉంటుంది. ఈ లోపు మనీష్ అయితే మాత్రం వాళ్ళ మావయ్యని ఆకాశానికి ఎట్టేస్తాడు. ఈ ఒక్క మాటతో మనీష్ కి అంజలి అంటే ఎంత ఇష్టమో మనకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మావయ్యవి కాదు, మహానుభావుడివి. ఎందుకనంటే అంజలి విషయంలో అత్తను ఒప్పించి ఇంటి లోపలికి తీసుకొచ్చావు చూడు, వాట్ ఏ గ్రేట్ కైండ్నెస్ మావయ్య అంటూ చెప్తే, రే నేనైనా మా అత్తయ్య గారైనా అంజలిని తీసుకురావడానికి ఒక పెద్ద కారణం ఉంది అని అంటాడు. అయితే నాకన్నా గొప్ప ఎవరో తెలుసా? మా అత్తయ్య గారా. ఎంత ధైర్యంగా ఆవిడ అంజలిని ఆమె కూతురు దగ్గరికి తీసుకొచ్చిందో చూడు. ఇదంతా జరగడానికి ఒక కారణం ఉంది అంటే ఏంటి ఆ కారణం మావయ్య అని అడుగుతాడు. నువ్వే కనిపెట్టు అంటే, ఇప్పుడైతే నేను ఈ క్విజ్ కాంపిటీషన్ ని భరించలేను కానీ అసలు ఏంటో చెప్పు అంటే, ఏం లేదురా, అంజలి లాంటి మంచి అమ్మాయి దొరకడం చాలా కష్టం. పనులు చూసుకుంటూ అందరినీ తన వాళ్ళు అనుకోవటం అంజలికున్న ఒక ప్రత్యేకమైన క్వాలిటీ. అందుకనే అందరూ కూడా తనని ఇష్టపడుతున్నారు. మా అత్తగారైనా మీ అత్తయ్యైనా నేనైనా నువ్వైనా ఆ అమ్మాయి మంచితనానికి ఫిదా అవ్వాల్సిందే. అదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకో అనేసి అంటాడు. ఈ లోపు రాత్రి అవుతుంది, అంతా బానే ఉంటుంది. అంజలి హ్యాపీ, అమ్మమ్మ గారు హ్యాపీ. అయితే అంజలికి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అసలు నన్ను ఎందుకని ఇలాగా మా అమ్మకి దూరం చేశారు మావయ్య అనేసి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే అసలు వాళ్ళ నాన్న ఎవరు ఏంటి అని. అప్పుడు మొత్తం గతం గురించి చెప్తుంది, గీతాంజలి గతం గురించి. అయితే గీతాంజలి అనే అమ్మాయి చాలా నవ్విస్తూ ఉండేది. అంటే వాళ్ళ అమ్మ గురించి చెప్తూ ఉంటుంది అనమాట ఈ పెద్ద ఆవిడ. నవ్విస్తూ ఉండేది. ఎంతలాగా అంటే అందరితో చాలా కలివిడిగా ఉండేది. అలాంటిది తన లైఫ్ లో ఒక దుర్మార్గుడు వచ్చాడమ్మా, ప్రేమ పేరుతో మోసం చేశాడు. తనైనా భరించింది. వాడు దూరం అయితే ఏంటి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ చాలు నాకు అని అనుకుంది. ఆ తర్వాత పురిటిలోనే మా మావయ్య బతికున్న నిన్ను దూరం చేసి చనిపోయిందని చెప్పడంతో ఇక దెబ్బ మీద దెబ్బ తగిలింది. సంవత్సర కాలం పాటు తన మొహంలో నవ్వు కాదు కదా, అసలు తను ఎవరో కూడా తను మర్చిపోయింది. కానీ కేవలం మా ఆనందం కోసం తను గతాన్ని తుడిచేద్దాం అనుకుంది. కరెక్ట్ గా సంవత్సరం తర్వాత మళ్ళీ మేము చూసిన పెళ్లి చేసుకోవటమే కాకుండా తన ఫ్యామిలీ, పనులు, ఇంకా రకరకాల విషయాలన్నిటినీ కూడా, అంటే తను బాధపడడానికి కూడా తీరిక లేకున్నంతగా తన జీవితాన్ని తను మార్చుకుంది అనేసి అనడంతో ఇక అంజలికి వాళ్ళ అమ్మగారి మీద రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఎందుకనంటే ఎన్నో కష్టాలు పడింది.
ఫస్ట్ ప్రేమించిన వాడు మోసం చేశాడు. మోసం చేసి ఊరికే ఉన్నాడా, కడుపు తెచ్చాడు. కడుపు తెచ్చిన తర్వాత సరే ఆ బిడ్డతో అయినా ఉందాం అనుకుంది. ఆ బిడ్డ కూడా దూరం అయిపోయిందని వాళ్ళు చెప్పడంతో ఎంత కని ఆమె భరిస్తుంది, సహిస్తుంది. అయినా కూడా పాపం భరించింది. మా అమ్మకి నా మీద కోపం ఉండడంలో తప్పేం లేదు. ఎందుకనంటే నేను చేసింది తప్పాలంటిది, కానీ నేను అమ్మని ఇబ్బంది పెట్టను. అమ్మకి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా గతాన్ని గుర్తు చేయను. కానీ నేను అమ్మకి దగ్గర అవుతాను. అమ్మకి నా మీద కోపం పోయేలాగా చేసుకుంటాను. అది చాలు నాకు అనేసి అంటుందన్నమాట. అంటే ఈ పెద్దవాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తల్లిని కొంతమంది అపార్థం చేసుకుంటారు కొంతమంది, కానీ అలా అపార్థం చేసుకోకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఈవిడ ఉంది కదా, అబ్బా ఈవిడ వదిన అన్ గీతాంజలి వదిన చాలా దుర్మార్గురాలు. ఎలాగైనా సరే ఆ అంజలి విషయంలో గీతకి మంచిగా రెచ్చగొడతాను, దాంతో కోపంతో దాన్ని బయటికి గెంటేస్తుంది అన్న ప్లాన్ తో ఫోన్ చేసి, ఏంటి గీతాంజలి, మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా నీదే మాట, అలాంటిది ఏంటి హారతి ఇచ్చి ఆమెని ఇంట్లోకి తీసుకొచ్చావు అనేసి అంటే, నేనేం ఊరికే తీసుకురాలేదు వదిన, అమ్మ పట్టుబట్టింది, అంజలియే నా పనులు చేయాలని చూసింది, అందుకనే తీసుకొచ్చానంటే, అయినా నువ్వు గ్రేట్లే, నీ పొజిషన్ లో నేనుంటే అస్సలు రానిచ్చేదాన్ని కాదు అంటే, అప్పుడు గీతాంజలి అంటుంది, పంతంతో నాన్నని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నేను అమ్మని పోగొట్టుకోను, నాకు తెలిసి నేను ఏం చేయాలో అని చెప్పేసి ఆమె నోరైతే మూయిస్తుంది అనమాట. అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమవుతుందంటే, ఇవంటుంది నువ్వు అంజలి అనుకున్నంత మంచిదేం కాదు, తను చాలా అంటే చాలా చాడీల మనిషి, ఆ ఇంట్లోనే పెత్తనం చలాయించాలనుకుంటూ ఉంటుంది అని చెప్పేసి రకరకాలుగా మాటలు చెప్తుంటే అంటుంది గీతాంజలి, అసలు అలాంటి మనిషి ఏం కాదు, వదిలేసే నువ్వు, అలా ఏం జరగదు నువ్వు అనేసి అంటుందన్నమాట. మొత్తానికి అయితే ఈమె అనుకున్న ప్లాన్ అయితే కొంతవరకు సక్సెస్ అయితే అవ్వదు. నెక్స్ట్ డే ఏంటంటే గీతాంజలికి అంజలి చేసిన ఉప్మా తింటూ ఉంటుంది అనమాట. ఉప్మా నచ్చుతుంది. అయితే ఇంకా సూపర్ హ్యాపీ అయిపోతుంది అనమాట అంజలి. ఆ తర్వాత ఏమవుతుందంటే పులమారుతుంది అనమాట. పులమారేసరికి మంచినీళ్ళు అనే లోపు ఇతనే వచ్చి తెచ్చేస్తాడు. ఎవరో ఒకరు తెమ్మంటే అంజలి అయితే వచ్చి తెచ్చేస్తున్నాము. తెచ్చేసేసి మంచినీళ్ళు తాగితే ట్యాంక్ ఇంకా పులమారడం తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఇక ఏమవుతుందంటే ఈ లోపు గీతాంజలి హస్బెండ్ ఏమంటాడంటే, థ్యాంక్స్ అమ్మ అంజలి, నువ్వు మంచిగా తీసుకొచ్చావు వాటర్ అంటే, నా కళ్ళెదురుగుండగా ఈ అమ్మాయి పేరు వినిపించకూడదు అని అన్నాను కదా అంటే, మళ్ళీ తినకి భయం స్టార్ట్ అవుతున్నాను. భయం స్టార్ట్ అయిన తర్వాత ఏమంటుందంటే, ఏం మాట్లాడదు, అలా కామ్ గా ఉండేసరికి, పులమారింది కదమ్మా అందుకనే అలా చేసింది అంటే, పులమారితే ఏంటి చచ్చిపోతానా అనేసి అంటే, అమ్మగారు అని చెప్పేసి అమ్మ అనేసి నోట్లో నుంచి ఆ మాట అననివ్వదాన్ని. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు, ఏంటి ఇలాగా మాట్లాడుతుంది మా అనేసి షాక్ అయిపోతుంటారు. మొత్తానికి అయితే అది ఫ్రెండ్స్ జరిగింది. అయితే ఆ గీతాంజలికి తొందరగానే నాకు తెలిసి అయితే కోపం పోతుంది, ఎందుకంటే ఆమె కూడా మంచి ఆమె కదా. అది జరిగిన విషయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.